హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ చికెన్ పులావ్ అండి. చికెన్ పులావ్ కోసం అయితే చికెన్ ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మ్యారినేట్ చేసుకున్నప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఇందులో మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసము, పెరుగు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ అయితే చేసుకున్నాను. మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకున్నట్లయితే మనకు పీసులకి మసాలాలు జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఈ అరగంట లోపు నేనైతే ఒక 2 గ్లాసుల బియ్యంని కూడా నానబెట్టుకున్నానండి. మామూలు రైస్తో చేసుకుంటేనే చికెన్ పులావ్ ఎక్కువ టేస్టీగా ఉంటుంది, బిర్యానీ రైస్ కంటే కూడా. ఇంకో స్టవ్ పైన నేను 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని అందులోనే సాల్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు మరిగించుకుంటాను. ఇంకోవైపు పోపు కోసం వెడల్పాటి గిన్నె పెట్టుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ చీలికలు వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత డ్రై స్పైసెస్ కూడా వేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్నటువంటి నీళ్ళను కూడా వేసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని రైస్ లాగా కుక్ చేసుకోవడమే. ఈ విధంగా తేమంతా ఇంకిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ మన చికెన్ పులావ్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.